దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు ఆరాధనకు వచ్చిన మీ అందరకు యేసు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తూ ఒక ఆలోచనాత్మకమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈరోజు ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనాన్ని మరి బ్యాలెన్స్డ్ గా లోతుగా అధ్యయనము చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి క్రీస్తు సహవాసం అనే సంఘము వాక్యమును ధ్యానించటములో కాస్త అనుభవము కలిగినదే అని నేను భావిస్తూ మరి ఈ వచనాన్ని ధ్యానించడానికి నేను సిద్ధపడతా ఉన్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మానవులమైనటువంటి మనము ఈ సమాజంలో జీవిస్తా ఉన్నాము, బ్రతుకుతా ఉన్నాము. ఈ సమాజంలో మనం బ్రతుకుతా ఉంటున్నప్పుడు పరువుగా, మర్యాదగా, గౌరవముగా మనం బ్రతకాలని కోరుకుంటా ఉంటాం సహజంగా కదా. మనం కూడా చాలా కుటుంబాల గురించి చెప్పుకుంటూ అది చాలా గౌరవమైన ఫ్యామిలీ అంటే వాళ్ళు చాలా చక్కని కుటుంబము అని ఇతరుల గురించి మనం గొప్పగా చెప్పుకుంటా ఉంటాం. సమాజంలో మనము గౌరవంగా బ్రతకాలని కోరుకోవటము అనేటువంటిది తప్పు కాదని నేను అనుకుంటా ఉన్నాను. మీరు కూడా ఆలోచన చేయండి. దానికి సంబంధించిన కొన్ని వచనాలను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. 1వ తిమోతి 3వ అధ్యాయము 7వ వచనము. 1వ తిమోతి 3వ అధ్యాయము 7వ వచనము. సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడే ఉండవలెను. క్రైస్తవులముగా మనం జీవిస్తా ఉన్నప్పుడు మన సంఘమే కాకుండా సంఘమునకు వెలుపటి వారి కూడా మన మీద ఒక చక్కని ఒపీనియన్ కలిగి ఉండాలి. జాన్ గారు చాలా మంచి ఆయనండి, ఆయన ఫ్యామిలీ చక్కని ఫ్యామిలీ అండి వాళ్ళు అని బయట వారి చేత క్రైస్తవులమైనటువంటి మనము మంచి సాక్ష్యము కలిగి ఉండాలి అని ఈ వచనం చెప్తా ఉంది. ఎందుకంటే ఒక మంచి సాక్ష్యము అనేటువంటిది కానీ లేకపోతే మనం చెప్తున్నటువంటి దేవుని మాటలు వాళ్ళు వినరు. మనము సమాజానికి సువార్త ప్రకటించాలంటే సమాజము మన మాటతో పాటుగా మన బ్రతుకును కూడా చూస్తుంది కనుక మనము సంఘము వెలుపటి వారి ఎడల కూడా మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. కాస్త మనం పరువుతో, ప్రతిష్టతో, గౌరవంగా, మర్యాదగా ఈ సమాజములో మనం బ్రతకాలి. అలా బ్రతకాలను కోరుకోవటం కూడా తప్పు కాదని నేను అనుకుంటున్నాను, కొన్ని షరతుల మేర. అది కూడా చూద్దాము. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 12వ వచనము. అననీయ అనే ఒక ఆయన గురించి ఇక్కడ వాక్యం ఇస్తున్న సాక్ష్యము చూడండి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 12వ వచనము. అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడనైన అననీయ. ఈ అననీయ అనే భక్తుడు అక్కడున్న ప్రజల చేత ఒక మంచి పేరు కలిగినటువంటి వాడుగా ఇక్కడ మనకు కనపడుతున్నా ఉన్నాడు. యేసుక్రీస్తు బాలుడే ఉంటున్నప్పుడు మరి అక్కడ ఒక మాట మనం చాలా సార్లు చూస్తాం కదా. ఏమనుంది? యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును పరిధిలో చిన్న. చాలా మంది ఏమని అనుకుంటారంటే, మనుషులు ఎవరు నా గురించి ఏమనుకున్నా నాకు అనవసరం, నాకు దేవుడు
చాలు అని చాలా మంది అంటా ఉంటారు. ఆ వాదనకు వాక్యము యొక్క సంపూర్ణ అంగీకారము లేదు. చాలా మంది ప్రసంగాలు నేను వింటాను, ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నా దేవుడి దగ్గర నాకు మంచి పేరు ఉంటే చాలు అనే మాటలు మీరు కూడా చాలా సార్లు వినే ఉంటారు. నేను కూడా చాలా సార్లు విన్నాను. దానికి వాక్యము సంపూర్ణముగా అంగీకరించటం లేదు. మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను. అలాగే ఇంకా చాలా వచనాలు బైబిల్లో మనకి కనబడుతూ ఉంటాయి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము చూడండి. సామెతల గ్రంథము ఎన్ని వచనాలు, ఎక్కువగా ఈ వచనాలు నేను మీకు చూపించడానికి ఇష్టపడతా ఉన్నాము. ఎందుకంటే ఒకసారి మనం ఏమైనా సరిగా అర్థం చేసుకోలేకపోతున్నామేమో, మామూలుగా అంటే ఇది మీ యొక్క ఒపీనియన్ అంటారేమోనని చాలా వచనాలు చూపించడానికి నేను సిద్ధపడతా ఉన్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. అంటే పైన మనం చదువుకుంటా వస్తే దయను సత్యాన్ని నువ్వు విడిచిపెట్టకు. అలా నువ్వు ఉంటే దేవుని దృష్టి యందును మనుష్యుల దృష్టి యందును దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. సమాజంలో క్రీస్తును గూర్చిన సాక్ష్యము మన ద్వారా వెళ్ళాలంటే సమాజము మన పట్ల ఒక మంచి అభిప్రాయము కలిగి ఉండాలి. సమాజములో మన గురించి ఒక చక్కని సాక్ష్యం ఉండాలి. మనకు ఒక మంచి పేరు ఉండాలి, గౌరవం ఉండాలి. క్రైస్తవులము వాళ్ళు చాలా మంచిగా ఉంటారండి వాళ్ళు అనేటువంటి ఒపీనియన్ మన మీద వాళ్ళు కొన్నప్పుడు అప్పుడు మనం చెప్పినటువంటి సువార్తను వాళ్ళు వింటారు. ఇంకా చాలా వచనాలు బాలుడగు సమూయేలు గురించి చూడండి ఏమనుందో. 1వ సమూయేలు 2వ అధ్యాయము 26వ వచనం చూడండి. 1వ సమూయేలు 2వ అధ్యాయం 26వ వచనం చూడండి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. అంటే సమాజములో క్రైస్తవులమైనటువంటి మనము మర్యాదగా, గౌరవముగా, ఒక మంచి సాక్ష్యముతో బ్రతకాలి అనేటువంటిది వాక్యం ఇస్తున్నటువంటి అనుమతిగా నేను భావిస్తా ఉన్నాను. ఇదే ఇన్ని వచనాలు మీకు చూపించడానికి నేను సిద్ధపడడానికి ఏంటంటే దీన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నామేమో అని నేను అనుకుంటున్నాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22. యూద జనులందరి వలన మంచి పేరు పొందేవాడునైనా శతాధిపతి కొర్నేలి. మంచి పేరు ఈయనకుందని ఈయన గురించి గొప్పగా వాక్యం చెప్తుంది. మరి అలాగే సమూయేలు గురించి చెప్పింది. సో మానవుల యొక్క దృష్టిలో ఒక మంచి పేరు కలిగి ఉండడం తప్పు కాదని, అది అవసరమని ఈ వచనాల ఆధారంగా నేను భావిస్తా ఉన్నాను. అలాగే ఇంకొక వచనము సామెతల గ్రంథము 22వ అధ్యాయము ప్రారంభ వచనము. ఇన్ని వచనాలు ఎందుకు చూపిస్తున్నానంటే లోకం ఏమనుకున్నా నాకు అనవసరం, నా దేవుడు ఉంటే నాకు చాలు అని చాలా మంది అంటూ ఉంటారు కదా. ఆ వాదన వాక్యానుసారము కాదు అని నేను అనుకుంటా ఉన్నాను. సామెతలు 22 ప్రారంభ వచనము. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. పవన జాన్ గారు చాలా మంచి ఆయనండి. ఆయన లాజర్ గారు చాలా సాత్వికుడండి. ఆయన జోసెఫ్ గారు చక్కని సువార్థికుడండి. ఆయన అలా ఎవరైతే మన గురించి ఒక మంచి పేరు కలిగి ఉండటం అనేటువంటిది కోరదగినది అంటే చూడండి, చివరిన కోరదగినది అంటే ఒక మంచి పేరు అనేటువంటిది కోరదగినది. ఒక మంచి పేరుతో, పరువుతో, ప్రతిష్టతో, గౌరవంగా, మర్యాదగా నేను ఈ సమాజంలో బ్రతకాలి అని కోరుకోవటం అనేటువంటిది వాక్యానుసారమే. అది దేవుని చిత్తము కూడా. జెఫన్యా గ్రంథము 3వ ఎన్ని వచనాలు మీకు చూపిస్తున్నానో చూసారా?
జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19-20 వచనాలు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19-20 వచనాలు. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారిని అందరినీ నేను శిక్షించును. ఓకే. కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. అలాగే కిందకు వస్తే నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టిలోకి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తును. ఎన్ని వచనాలు చూసాము? సుమారుగా 7-8 వచ్చినట్టు ఉన్నాయి కదా. చాలా వచనాలు చూసాం మనం. సో ఇన్ని వచనాల ఆధారముగా సమాజములో క్రైస్తవులమైనటువంటి మనము గౌరవంగా, మర్యాదగా, పరువు ప్రతిష్టలతో బ్రతకడం అనేటువంటిది కోరదగినదిగా నేను భావిస్తానే ఉన్నాను. అయితే దానికి కొనసాగింపు కూడా ఇంకొకటి ఉంది, అది కూడా చెప్పాలి. అది పౌలు గారే చెప్పారు. గలతీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. గలతీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని కోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనుచున్నానా? నేను మనుష్యులను సంతోష పెట్టుకోరువాడనైతే ఎన్నటికి దేవునికి దాసుడను కాకపోదును. ఈ షరతును కూడా మనం గమనించాలి. సమాజంలో ఒక గౌరవము, మర్యాద, ఒక పేరు అనేటువంటిది మనకు ఉండడం మంచిదే. ఆ మంచి పేరు కొరకు ఒకవేళ దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమిస్తున్నామేమో అనే జాగ్రత్తను మనం చూసుకోవాలి. సమాజంలో నాకు గౌరవం ఉండాలి, నాకు ఏదో గొప్ప పేరు ఉండాలి అని కోరుకోవడం తప్పేమీ కాదు. ఆ ప్రయత్నంలో దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమించకుండా మనము జాగ్రత్త పడాలి. ఇందాక మనం చదువుతున్నటువంటి రోమా 12:2లో మీరు లోక మర్యాదను అనుసరింపక అని అంటూ దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోనండి అంటున్నాడంటే, ఈ లోక మర్యాద ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుందేమో, ఈ లోక మర్యాద కొరకు నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నావేమో జాగ్రత్త. బ్యాలెన్స్డ్ గానే ఆలోచిస్తున్నామని నేను అనుకుంటా ఉన్నాను. నెంబర్ 1, సమాజంలో గౌరవంగా బ్రతకాలి అని కోరుకోవటం తప్పు కాదు, అది కోరదగినదే. యాజ్ వెల్ యాజ్ అదే సమయంలో సమాజంలో గౌరవముగా బ్రతకాలను, ఒక చక్కని పేరు ప్రఖ్యాతులతో మనం బ్రతకాలను, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నామేమో ఆ జాగ్రత్తను మనం ఆ జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. మీ అందరూ నన్ను గొప్పవాడని చెప్పుకునే ప్రయత్నంలో నేనేమైనా దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నానేమో, అంటే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉండకుండా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ సమాజంలో ఒక పరువు ప్రతిష్టలతో బ్రతకాలని కోరుకోవడము తప్పు కాదు. సమాజంలో పరువుతో, పేరుతో మనం బ్రతకాలనే ఉద్దేశముతో తప్పులు ఏమైనా కానీ చేస్తున్నామేమో అన్న విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ బ్యాలెన్స్డ్ గా ముందుకు వెళ్ళాలి. కొన్ని ఉదాహరణలు మీకు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఎస్పెషల్లీ నా సంఘం అంటే నాకు చాలా మంచి ఒపీనియన్, నాకన్నా గొప్పగా ఆలోచన చేయగలిగినటువంటి వారు ఇందులో ఉన్నారు. మీ అందరికీ తెలిసిన సంగతి లోతు కుమార్తెల పేరు విన్నారు కదా. క్రైస్తవేతరులు ఎక్కువగా బైబిల్ని ఏదో అనడానికి, చూడడానికి ఆ విషయాన్ని ఎత్తుకుంటారు. వాళ్ళు లోతు కుమార్తెలను, తామారును ఎత్తుకుంటారు. లోతు కుమార్తెలు చాలా హేయమైన పని చేశారు, చెప్పుకోవడానికి సిగ్గుకరమైన పని చేశారు వాళ్ళు. అందులో సందేహము లేదు, వాళ్ళు చేసింది తప్పే. మొట్టమొదటిగా వాళ్ళు చేసింది తప్పేనని నేను ముందు చెప్తున్నాను, తప్పే చేశారు. బట్ మీరు ఆలోచించవలసింది ఆ తప్పు ఎందుకు చేశారు. ఆ తప్పును ఎందుకు చేశారు? కామాతురత కొరకు చేశారా? శరీర కోరికను తీర్చుకొనుట కొరకు వాళ్ళు చేశారంటారా? ఆలోచన చేయాలి. లోతు కుమార్తెలు చేసినది తప్పు, చాలా అసహ్యమైన క్రియ, అది హేయమైన క్రియ. ముందుగానే చెప్పేస్తున్నాను, దాన్ని నేను ప్రతిపాదించేస్తున్నాను. వాళ్ళు తప్పే చేశారు. వాళ్ళు
ఆ తప్పులో కూడా చాలా చెప్పడానికి అసహ్యకరమైన తప్పు అది, ఒప్పుకుంటున్నాను. బట్ ఆ తప్పును వాళ్ళు కామాతురత కొరకే చేశారా అన్నది నా ప్రశ్న. సాధారణంగా శరీర కోరికను తీర్చుకోవడానికి ఆ తప్పు చేశారంటారా వాళ్ళు? వాళ్ళని గురించి చక్కని సాక్ష్యం ఉన్నది కదా. సొదొమ గొమొర్రా అంటే చాలా భయంకరమైనటువంటి ప్రదేశం. అది చాలా, ఈ పాపంలో, ఈ వ్యభిచారం అనే పాపం చాలా ఎక్కువగా ఉంది అక్కడ కదా. అది ఎక్కువగా ఉందని బైబిల్లో ఉంటుంది కదా. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? బాలులను, వృద్ధులను. అంటే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ భయంకరమైన పాపములో కూరుకుపోయిన ప్రదేశం అది. అలాంటి ప్రదేశములో ఈ లోతు కుటుంబం అక్కడ బ్రతుకుతా ఉన్నారు. ఆ లోతు కుమార్తెల గురించి తండ్రి అంటాడు, పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. అంటే వీళ్ళు అక్కడ వీళ్ళ క్యారెక్టర్ను పాడు చేసుకున్నారనా? కాదు. అంత భయంకరమైన పరిస్థితులలో కూడా వాళ్ళ పాపము చేయలేదు. అది వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి సాక్ష్యం, అది తండ్రి ఇచ్చినటువంటి సాక్ష్యం అది. సో ఓకే, వచ్చేసారు, బయటకు వచ్చేసారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణం అంతా నాశనం అయిపోయింది. వాళ్ళు సోయరు అలా వచ్చేస్తా ఉంటారు ముందుకి. ఒక గుహలో ఉంటారు. తండ్రి, ఇద్దరు కుమార్తెలు ఉంటారు. అప్పుడు ఆ అక్క చెల్లితో చెబుతున్న మాటను జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఆది కాండము 19వ అధ్యాయము 31వ వచనము నేనే చదువుతున్నాను, మీరు వినండి. ఆది కాండము 19:31. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, ఆమె అంటున్న మాటలు చూడండి, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున, సర్వలోక మర్యాద అనే మాటను కొంచెం గమనించండి. సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగ చేసుకుందాము రమ్మని చెప్పెను. సంతానము అనేటువంటిది ఒక లోక సంబంధమైన మర్యాద. వాళ్ళు గుహలో ఉన్నారు. ఇప్పుడంత జనాభా అప్పుడు లేరు. చూస్తుంటే ఎక్కడ ఎవరు కనపడటం లేదు. తండ్రి ఉన్నాడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకవేళ మనం ఇక్కడే చనిపోతే మన వంశం ఏమైపోతుంది? ఈ లోక మర్యాద ఏమైపోతుంది? ఆడవాళ్ళు అనేటువంటి వారు మరి బిడ్డలు లేకుండా చనిపోతే అది ఏదో ఒక విధమైనటువంటి అవమానంగా వాళ్ళు భావించేవారు. ఒక లోక సంబంధంగా గౌరవం లేనటువంటి ఒక భావన వాళ్ళు కలిగి ఉండేవారు. ఇదే మాటను క్యాథలిక్ బైబిల్లో ఏమనుందో ఒకసారి చూస్తున్నానండి. ఆది కాండము 19వ అధ్యాయం 31లో క్యాథలిక్ వెర్షన్ లో, మన తండ్రి ముసలివాడాయను లోకాచార ప్రకారముగా మనలను కూడుటకు ఒక్క మగ పురుగైనను దేశములో కనబడుటలేదు కదా. కావున మరి తండ్రిని తప్పత్రాగింతుము, అప్పుడు అతనితో శయనింతుము, ఈ విధముగా మన వంశమును నిలుపుకుందాము. వంశము ఉండాలి. ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నాను చూడండి. ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నాను. కమ్ let us make our father drunk with wine, and we will die with him, so that we may preserve offspring through our father. తండ్రి ద్వారా మన వంశాన్ని నిలబెట్టుకుందాం. మనతోనే మన వంశం అయిపోవడానికి వీలు లేదు. ఇది లోక మర్యాద కాదు. అంటే లోకములో బరువుతో, ప్రతిష్టతో బ్రతకడానికి మనకు సంతానము కావాలి. మన వంశం ఎక్కడితో ఆగిపోవడానికి వీలు లేదు. కనుక పరిష్కారం ఏంటి? తండ్రికి ఇంకొకరిని పెళ్లి చేసుకునే అవకాశం లేదు. ఆయనే ముసలుడు అయిపోయాడు. పోనీ మనం పెళ్లి చేసుకుని ఎవరన్నా అనుకుంటే ఎవరు ఎక్కడ కనపడడం లేదు. ఇంతేనా? మన వంశం ఎక్కడితో ఆగిపోవలసినదేనా అనే ఉద్దేశంతో వాళ్ళకి తండ్రికి ఈ ద్రాక్షారసము పట్టించి వీళ్ళిద్దరూ పాపం చేశారండి. సాధారణంగా వ్యభిచార పాపం అనేటువంటిది ఎలా ఉంటుందంటే అది కంటిన్యూగా కొనసాగుతుంది. అది ఇట్ ఇస్ అన్ అన్సాటిస్ఫైడ్ సిన్.
వ్యభిచారం చేసేవాళ్ళని చూడండి, ఒక్కరు ఇద్దరు ముగ్గురు అలా ఉండరు. వాళ్ళకి ఎక్కువ మందితో ఈ పాపం చేయాలని ఉంటుంది వాళ్ళకి. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వీళ్ళు తండ్రితో కూడా ఒక్కసారి వెళ్ళారు, రోజు రెగ్యులర్ గా చేయలేదు వీళ్ళు ఈ యొక్క పాపాన్ని. వీళ్ళు పాపమే చేస్తారు, వీళ్ళు చేసేది పాపమే, కానీ కామాతురతతో చేసినటువంటి పాపము కాదు. సొలొమోను గారు ఉన్నారు, కామాతురత కలిగిన వాడు, 1000 మందితో ఉన్నాడు. దావీదు గారు తప్పు చేశాడు, అతడు కూడా కామాతురతతోనే చేశాడు. సొలొమోను కామాతురతతో చేశాడు, కామాతురత కొరకు ఏకంగా విగ్రహారాధికుడు అయిపోయాడు ఆయన. చాలా మంది స్త్రీలతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. లోతు కుమార్తెలు అలా లేరండి. మీరు ఒకసారి వీలైతే మరలా బైబిల్ చదివి ఆలోచన చేయండి. వీళ్ళు చేసింది తప్పే, చాలా చెడ్డ పని. నేను వీళ్ళనేమి సమర్థించడం లేదు సుమా. వీళ్ళు నిజంగా వాక సంబంధమైన గౌరవము సంతానము కావాలంటే దేవుడు అడిగితే ఇస్తాడు. కానీ స్వంత నిర్ణయాన్ని తీసేసుకున్నారు, లోకములో గౌరవాన్ని కోరుకున్నారు, మర్యాదను కోరుకున్నారు. మన వంశం ఎక్కడితో ఆగిపోతే ఇంకేంటి, మనకి ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అయిపోయారు. ఇప్పుడు మనకు కావలసిన సంతానము, అవైలబిలిటీ ఎవరు లేరు, తండ్రి ఉన్నాడు. కేవలం వంశము కొరకు, సంతానము కొరకు ఒక్కసారి తండ్రి దగ్గరికి వెళ్ళారు తప్ప కామాతురతతో వాళ్ళు వెళ్ళిన వారు కాదు. లోక మర్యాద కొరకు, గౌరవము కొరకు వీళ్ళు చేసిన తప్పు. ఇది తప్పే సుమా, వీళ్ళు చేసిన తప్పే. ఇది తప్పు చేయడానికి కారణం ఏంటంటే లోక మర్యాద. వంశం బిడ్డ లేకపోతే మన వంశం నాశనం అయిపోతుంది. సేమ్ ప్రిన్సిపల్ తామారండి. తామారు కూడా సేమ్ అదే ప్రిన్సిపల్. ఒకసారి వెళదామా, అక్కడ కూడా చూద్దాం. ఆది కాండము. చాలా మంది క్రైస్తవేతరులు బైబిల్ని ఇలా ఉన్నాయని వాళ్ళ ఆలోచనాత్మకంగా మరి బైబిల్ని వాళ్ళు విమర్శ చేస్తూ ఉంటారు. మరలా చెప్తున్నాను, తామారు చేసింది తప్పే, లోతు కుమార్తెలు చేసింది తప్పే. వాళ్ళు తప్పే అంటున్నాను నేను, వాళ్ళు చేసిన తప్పే. కానీ వాళ్ళు చేసిన తప్పుకు గల కారణము లోక మర్యాద. వంశము కొరకే తామారు చేసిన ఎక్కడమ్మా, ఆది కాండము 38వ అధ్యాయం అనుకుంటాం కదా. ఆది కాండము 38వ అధ్యాయం నేను చదువుతున్నాను, మీరు కూడా ఆలోచనాత్మకంగా వినండి. యోధ ఆమె గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? నాకన్నా నువ్వే నీతిమంతురాలివి. మొత్తం కాంటెక్స్ట్ అంతా చదవాలి. యోధ దగ్గర, కోడల దగ్గరికి, మామయ్య దగ్గరికి వెళ్ళిపోయింది అని అంటారు తప్ప వెళ్ళడానికి కారణం ఏంటి? ఎందుకు ఆ మామ ఆమెను నీతిమంతుడు, నువ్వు నాకన్నా నువ్వే నీతిమంతుడు అన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఆది కాండము 38వ అధ్యాయం నేనే చదువుతా ఉన్నాను, మీరు వినండి సరిపోతుందండి. 6వ వచనం నేను చూస్తా ఉన్నాను, మీరు కూడా చూడండి, మీరు కూడా చదవండి కొంచెము. యోధ తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అనే దానిని పెళ్లి చేశాను. యోధ పెద్ద కొడుకున్నాడు, ఆయన ఏరు, ఆయన పేరు ఏరు. యోధ జ్యేష్ఠ కుమారులలో ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. ఈ చెడ్డవాడు గనక దేవుడు అతన్ని చంపేస్తాడు. ఓకే, అప్పుడు ఈమె భర్తను కోల్పోయింది తామారు. తర్వాత ఏంటి? అప్పుడు యోధ ఓనానుతో, ఓనానంటే ఇంకో కొడుకు, రెండవ కొడుకు, ఓనానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగ చేయమని చెప్పాను. ధర్మశాస్త్రం యొక్క అంగీకారం ఉందండి ఇది. ధర్మశాస్త్ర కాలంలో అది మీరు ఏమైనా చూస్తారా తెలుసా? ఇకది ద్వితీయోపదేశ కాండము, దీని ఎలాగే ఉంచండి. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల, నోట్ కండిషన్ చూడండి, సంతానము లేక చనిపోయిన ఎడల వారి భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిబట్టి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీలలో నుండి తుడిచివేయబడకుండానట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. ధర్మశాస్త్రం యొక్క అంగీకారంతోనే యోధ ఏం చేశాడు? ఓనానును ఆమెకి ఇచ్చి వివాహం చేశాడు. మీ అన్నకు సంతానాన్ని కలుగ చెయ్యి. ఆ కాలంలో సంతానం అనేటువంటి ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా ఉండేదండి.
నా చిన్న వయసులో కూడా ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంత గొప్ప. ఇప్పుడైతే ఇలా తగ్గిపోయారు, కానీ బిడ్డలు ఎక్కువ ఉంటే చాలా గొప్పగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉండేవారు. తర్వాత ఏమైందంటే వానాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగ చేయకుండానట్లు తన రేతస్సును నేలను విడిచెను. ఇతడు అన్నకు సంతానం కలగ చేయకుండా ఇతడు తప్పించుకున్నాడు. అంటే స్వనీతికి పెద్ద గొప్పవాడిగా ఫీల్ అయిపోయాడు ఇతడు. లేకపోతే ఒకవేళ అతనికి పిల్లలు పుడితే నాకు ఆస్తి ఉండదు అనుకున్నాడు ఏమో. మొత్తం మీద దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఇతను చేశాడు. చేసినందుకు దేవుడు ఏం చేశాడు ఇతన్ని? అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక అతన్ని కూడా చంపెను. ఆమె భర్త చనిపోతాడు. ఆ భర్త ధర్మము ఏదో ఉంటుంది కదా, అతడు తమ్ముడు కూడా చనిపోతాడు. అప్పుడు యోధా భయపడిపోతాడు. మూడో బిడ్డ కూడా ఉన్నాడు, అతన్ని కూడా ఇస్తే ఇతను చనిపోతాడేమో. ఇదంతా చదివితే మనకి అదే అర్థమవుతుంది, ఇతడు కూడా చనిపోతాడేమో. అందుకని ఏం చేస్తాడంటే, అమ్మ మన ప్రస్తుతం ఎలాగైంది కదా, మూడోడు ఉన్నాడు కానీ చాలా చిన్నోడు వాడు, నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళు అంటాడు. ఆ కింద అంతా చదువుకుంటా వస్తే అలా కొంతకాలం అయిన తర్వాత యోధా భార్య కూడా చనిపోతుంది. ఓకే కదండి, ఇది అంతా చదివితే అది. అయితే ఇక్కడికి వచ్చినప్పటికీ ఒక్కసారి చూడండి 14 నుంచి 13 నుంచి నేను చదువుతా ఉన్నాను. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తానతనికి ఇయ్యబడుకుంటుట చూసి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో నుండి ఎనాయిము ద్వారమున కూర్చుండగా, మీ మాంగారు వస్తున్నాడు అన్న సంగతి వీడికి అర్థమైంది. వీళ్ళకు డ్రెస్ ఉంటుంది కదా, భర్త చనిపోయినప్పుడు వీళ్ళకు డ్రెస్ ఉంటుంది, ఆ డ్రెస్ తీసేసి వీళ్ళొక డ్రెస్ వేసుకొని చీకటిలో తల కనపడకుండా ఉసిరి వేసుకుని ఆయన వచ్చే దారిలో ఆమె కూర్చుంది. కావాలనే కూర్చుంది. ఎందుకు కూర్చుందో చూద్దామండి. అలా మనం కిందకు వస్తే యోధా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనున్నందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పాను. ఆమెను ఏదో వేశ్య అనుకున్నాడు అతడు. నీతో వెళ్తాను రా అన్నాడు. అప్పుడు ఈవిడేమంటుందో చూడండి. అందుకని నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చేదమని అడిగాను. అందుకతడు నేను మందలో నుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన ఎడల సరే అని చెప్పాను. అతడు నేను నీ వద్ద ఏమి కుదువ పెట్టవలనని అడిగినప్పుడు నీ ముద్రయు నీ దారమును నీ చేతి కర్రయ్యను అని చెప్పాను. అతడు వాటిని ఆమెకి ఇచ్చి ఆమెతో పోయాను. మరి గొర్రె పిల్ల ఇస్తాను, ఏదో మేకపిల్ల సంథింగ్ ఏదో ఇస్తానన్నాడు. అది ఇచ్చేదాకా నీ ఏమన్నా ఇవ్వని అడుగుతుంది ఈవిడ. ఆలోచించండి, ఎందుకు అడుగుతున్నట్టండి? శరీర కోరిక కొరకే ఇలా చేస్తే ఎన్ని అడుగుతుందా? అంటే అతనికి సంబంధించిన కొన్ని వస్తువులు నా దగ్గర ఉండాలి అని అనుకుని అప్పుడు మామయ్య దగ్గరికి వెళ్ళింది. తర్వాత కింద చదివితే ఆమె గర్భవతి అవుతుంది. అబ్బో నీ కోడలు తామారు జారత్వం చేసేసింది, ఆమె ప్రస్తుతం గర్భవతి అని యోధాకి చెప్పినప్పుడు చంపేస్తానని ప్రతి హీరోలకు వచ్చేసాడు. ఈయన చెడ్డవాడే. అలా వచ్చేసినప్పుడు ఈవిడ ఏం చేస్తుందో చూడండి. అప్పుడు ఈవిడ ఏమి చేసిందండి? ఆమెను బయటకు తీసుకువచ్చి ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులు పంపి, ఇవి ఎవరివో ఆ మనుష్యుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించెను. అప్పుడు చూడండి, యోధా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడును ఆమె కూడా లేదు. ఆమె మామయ్య దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆయన ద్వారా సంతానం ఉండాలి, వంశము ఉండాలి. భర్త చనిపోయాడు, అతని తమ్ముడు చనిపోయాడు, అతని తమ్ముడినేమో నాకు ఇతను ఇవ్వటం లేదు, సో నా భర్త యొక్క వంశము నాతో ఆగిపోతుంది, ఇంకా సంతానము నాకు కావాలి, ఆ వంశము ఉండాలి. దాని కొరకు మాత్రమే ఆమె తన మామ యొద్దకు వెళ్ళింది. ఆమె చేసిందైతే తప్పే.
హేయమైన పని చేసింది ఆవిడ, నేను కాదనటం లేదు. కానీ ఆ పని చేయడానికి గల కారణము లోకము యొక్క గౌరవాన్ని కోరుకుని నాకు వంశం ఉండాలి. లోతు కుమార్తెలు చేసింది తప్పే, తామారు చేసింది తప్పే, ఇద్దరు తప్పే చేశారు. నేనేమి వాళ్ళని సమర్థించటం లేదు. కానీ తప్పునకు గల కారణము కామాతురత అయితే కాదు. ఇలా చాలా మందితో పాపం చేసినట్లుగా బైబిల్లో లేదు. ఈ వ్యభిచార పాపంలో అన్నవాళ్ళు చాలా మందితో సంబంధాలు కలిగి ఉంటారు. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. కేవలం వంశము కొరకు ఒక హేయమైన పని చేశారు. అంటే లోక మర్యాద కొరకు దేవుని ఆజ్ఞలను వీళ్ళు అతిక్రమించారు. ఈ రెండు ఉదాహరణలు మీకు ఎందుకు చూపించానంటే ప్రియులారా, లోక మర్యాదను కోరుకొని దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నామేమో. సమాజంలో గౌరవంగా బ్రతకాలని అనుకోవడం తప్పు కాదు. ప్రభువా, నాకు సంతానము కావాలి, నా భర్త వంశం ఉండాలని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఒక రైట్ వేలో వాళ్ళకి మార్గాన్ని అరేంజ్ చేస్తాడు. స్వనీతి వాళ్ళు ఫాలో అయిపోయారు, ప్రెస్టేజ్ కింద అయిపోయారు. ఈ సమాజంలో మా పరువు ఏదో ప్రతిష్ట, ప్రెస్టేజ్, బిడ్డలు లేకుండా చనిపోతే యెఫ్తా కుమార్తె ప్రలాపించింది. ఎందుకు కన్యాత్వం కొరకు బిడ్డలు లేకుండా చచ్చిపోతున్నాను నేను, లేకపోతే నాకు నీ జీవితం అంతా నేను ఇలా అయిపోలేను. నేను దేవునికి ప్రతిష్ఠితం అయిపోతే ఇక నాకు వివాహం కాదు, నాకు బిడ్డలు ఉండరు. బిడ్డలు లేకపోవడం అనేటువంటిది ఏదో అవమానంగా భావించే రోజులవి. లోకములో మర్యాద కొరకు ఆ వంశము ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళంత హేయమైన పని చేశారు ప్రియులారా. అందుకే లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తమేదో చూడండి. లోకములో మర్యాదగా బ్రతకడం తప్పు అని ఆ వచనం చెప్పటం లేదు, కానీ మర్యాదగా బ్రతికే ప్రయత్నంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కానీ మనము బ్రతుకుతున్నామేమో. క్రైస్తవులమని చెప్పమంటారా? మనకు ఉదాహరణ చెప్పమంటారా? మనందరము క్రైస్తవులం, అవునా? మనం వాస్తును పాటిస్తామా అండి? చెప్పండి. పాటిస్తున్నాం. ఏదో తూర్పున చంపకూడదు, పడమని చంపకూడదు, ఏదో ఉండకూడదు, ఇదే ఉంటాయి కదండి. ఇవన్నీ క్రైస్తవులు కూడా పాటిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? వాటి మీద నమ్మకం ఉండి కాదండి. ఇంటికి వచ్చినట్టు ఆవిడ బతకనివ్వడం మనల్ని. ఇక్కడ బొమ్మ ఉంది, అందుకే నీకు జ్వరం వచ్చింది. అక్కడ తలుపు ఉంది, అందుకే నీకు ఇంకా పిల్లవలేదు. అక్కడ ఏదో వెనకాల బొరబెట్టారు, అక్కడ ఏదో సంథింగ్, అందుకే నీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందుకే నీకు ప్రమోషన్ రాలేదు. ఇంటికి వచ్చిన వాడు బ్రతకనివ్వడు, రోడ్డు మీద వెళ్ళనివ్వడు. మన గురించి అందరూ చెప్పుకుంటారు కథలుగా, ఇల్లు వాస్తు ప్రకారం కట్టలేదండి అది, అందుకే వాళ్ళకి అన్ని బాధలు వస్తున్నాయండి. అలా గొడవ పడలేక వీళ్ళు ఏం చేస్తారంటే, సరే చెయ్యే కానివ్వండి. సమాజంలో మర్యాద కొరకు, సమాజంలో గౌరవము కొరకు దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. అలాంటి వాళ్ళు పిలాతు ఉన్నాడు. అతనికి ఏది మంచో ఏది చెడ్డో తెలుసు. కేవలము యూదులకు భయపడిపోయి ఒక తప్పుడు తీర్పును కావాలని ఇచ్చాడు. అతడు చేసింది తప్పే, కానీ యేసు మీద కోపంతో, యేసు మీద ద్వేషంతో ఆయన ఆ జడ్జిమెంట్ ఇవ్వలేదు. సమాజానికి భయపడిపోయి చాలా మంది సువార్త చెప్పడానికి చాలా మంది ఇంటికి వెళ్తూ ఉంటాను. వాళ్ళు ఏం చేస్తారంటే, మా బిడ్డలకు ఏదైనా సంబంధం ఉంటే చూడండి అంటారు. అని ఏమనంటారో తెలుసా? ఈ కులంలోనే దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అంటారు. ఈ కులంలోనే క్రైస్తవులు ఎవరైనా ఉంటే చూడండి అంటారు. వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ అనుకుంటున్నారా? కాదండి. వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ అయితే నన్ను ఎందుకు రాణిస్తారు, నాకెందుకు మంచి ఎంత గౌరవాన్ని ఇస్తారు, నాకు వాళ్ళ పక్కన కూర్చోబెట్టి చక్కని భోజనాన్ని పెడతారు. నేను వాళ్ళ కులానికి చెందిన వాడిని ఏం కాదే, ఆయన నన్ను ఎంతో గౌరవిస్తారు వాళ్ళు. కానీ ఈ కులానికి చెందిన సంబంధమే చూడండి అని ఎందుకంటారో తెలుసా? లోకాన్ని ఎదురించలేక పలానా ఓడండి
వాళ్ళ అబ్బాయికి ఏదో పొలగొడ అమ్మాయిని ఇచ్చారు. మొత్తం ఊరంతా ఇదే సీరియల్. లోకులు కాకులు. కాకులు అంటే ఎవరండి? ఒక్కోసారి మనమే, నేనే. ఇప్పుడు కాకులు అంటే ఎవరో బయటలో తీసుకోకండి. మీలో ఎవరైనా మీ బిడ్డలను బయట కొలవులకి ఇచ్చేసారు అనుకోండి, వేరే కొలవులకి చేశారు అనుకోండి, నేనే అంటాను. వేరే పొలవులకి చేశాడండి వాడు అని అనేది నేనే. కాకి నేనే. మనం ఏదంటే వేరే వాళ్ళు అనుకుంటాం. మనం తెలియకుండా ఇంకొకసారి ఇబ్బంది పెడతామండి. చాలా మంది క్రైస్తవుల్లో ఉండి కూడా వాళ్ళ బిడ్డలకు అన్ని ఆచారాలతో వివాహం చేసిన వాళ్ళని చూస్తాను నేను. వాటిపై నమ్మకం ఉండి కాదు, లోకాన్ని ఎదురించలేక లోకములో మర్యాదను కోరుకుంటారు. వేరే కులవాడు చేసుకుంటే చాలా పరుషమైన భాష వాడతారు. మనం అవునా, చెప్పడానికి అసహ్యకరమైన భాషను వాడుతూ ఉంటారు. వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు గుసగుసలు అదే గొడవ. ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, ఈ విషయాన్ని హైలైట్ చేసేస్తూ ఉంటారు. ఈ గొడవ పడలేక సమాజంలో గౌరవం కొరకు, మర్యాద కొరకు చాలా మంది ఆ కులంలో కావాలి. ఏదైనా మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకోండి, మంగళవారం చేస్తారా? మంగళవారం చేస్తారా? క్రైస్తవులు అడుగుతున్నాను, చేస్తారా? ఎందుకు చేయరు అంటే మంగళవారం చేస్తే ఏదైనా కీడైపోతే నమ్మకం ఏమన్నా ఉందంటే ఏం లేదు, ఏమీ లేదు. కాకపోతే సమాజానికి భయపడిపోయి లోకాన్ని ఎదురించడం అంటే చాలా కష్టం అండి బాబు. ఇది అన్నిటికన్నా చాలా కష్టం. లోకాన్ని ఎదురించలేక సమాజంలో మర్యాదను కోరుకుని, సమాజంలో గౌరవాన్ని కోరుకుని 11వ రోజు 7వ రోజు మంగళవారం ఉండకూడదు, అది ఉండకూడదు, ఇది ఉండకూడదు. సోషల్ మీడియాలో వాళ్ళు మనం చాలా చికాగా మాట్లాడుతున్నారు. మా పద్ధతులన్నీ మీరు పాటిస్తూ మళ్ళీ మా దేవుడు కాదంటారు వాళ్ళు. మీరు చూస్తున్నారా సోషల్ మీడియాలోని? వాళ్ళ దగ్గరికి వెళ్ళేమో యేసుక్రీస్తే దేవుడు, మీ అన్ని విగ్రహాలు అన్నీ కాదంటాం. మళ్ళీ మనం పాటించేయని వాళ్ళ పద్ధతులే. అవునా కదా? మంగళవారం ఉండకూడదు, 7వ రోజు ఉండాలి, ఏదో ఉండాలి, ఇంకేదేదో తూర్పు నది ఉండకూడదు, పడమర నది ఉండకూడదు. వాళ్ళ పద్ధతులు మనం పాటిస్తూ మళ్ళీ మీ దేవుడు కాదంట మనమే. ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మర్యాద కొరకు మనం ఏమైనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటున్నామేమో. సమాజంలో గౌరవంగా బ్రతకాలని కోరుకోవడం అయితే తప్పు కాదండి. కానీ ఆ గౌరవము కొరకు దేవుని ఆజ్ఞలను ఏమైనా అతిక్రమిస్తున్నామేమో, లోకాన్ని ఎదురించలేకపోతున్నామేమో. యోబు గ్రంథం 21వ అధ్యాయం ముగించేస్తాను. యోబు గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనము. యోబు గ్రంథం 31వ అధ్యాయము 34వ వచనము. మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు మౌనముగా నుండి నా పాపమును కప్పుకుని ఎడల కిందకు వచ్చినప్పటికీ వేషగారినయుండును. ప్రియులారా, లోకములో మనం బ్రతుకుతా ఉన్నామండి. లోకములో గౌరవంగా బ్రతకాలను కోరుకోవడం తప్పేమీ కాదు. కానీ ఆ గౌరవంగా బ్రతకాలనుకునే ప్రయత్నంలో దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నామేమో. లోకానికి మనం భయపడిపోయి సమాజాన్ని ఎదురించలేక వాక్యానికి విరుద్ధమైనటువంటి లోకాచారాలు మనం ఏమైనా పాటిస్తున్నామేమో. ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం ప్రియులారా, సమాజాన్ని ఎదురించడం చాలా కష్టము. ఎందుకంటే బతకనివ్వదు ఈ లోకం. అందుకే లోపల కాపులతో పొడుస్తూ ఉంటే అదే పనిగా పొడుస్తూ ఉంటుంది. అయినా సరే మనము దేవుని చిత్తమునకు లోబడి ఉండాలి. మనం క్రైస్తవులము. మనకి ప్రతిరోజు కూడా మంచిదే. దేవుడిచ్చిన ప్రతిరోజు ప్రతి సమయము మంచిదే. తూర్పున ఏదో బరువు ఉంటే, లేకపోతే ఈశాన్యాన్న బరువు ఉంటే ఏదో అయిపోతే ఏమీ అవ్వదు. మన
దేవుడు లేడు ఈశాన్యాన్ని బరిపెట్టుకుంటే మీ ఇంటికి శాపం వస్తుందేమో దేవుడు చెప్పాడా? పాపం చేస్తే శాపం వస్తుంది అంతే, అంతే తప్ప ఈ లోక సంబంధమైన ఆచారాలను క్రైస్తవులమైన మనము పాటించవలసిన పని లేదు. అలాంటి పరిస్థితులలో మర్యాదను వదిలేసుకోవటమే. నా గౌరవం లేకపోయినా పర్లేదు, నన్ను ఎవరు తిట్టుకున్నా పర్లేదు, నా దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నేను వెళ్ళను అనే దృఢ నిశ్చయము కలిగి ఉండాలి. క్రైస్తవులకు ప్రత్యేకించబడిన వాళ్ళ లోకములో బ్రతుకుతున్నాము, అలాగే లోకంతో కలిసిపోకూడదు. వాళ్ళ పద్ధతిలో లోకాచారమైన విధానాలు, గౌరవం కొరకు, మర్యాద కొరకు, పరువు కొరకు, ప్రతిష్ట కొరకు, సమాజంలో మనం పరువుగా ఉండాలని మీ బిడ్డలను మీరు అన్యులకి ఇచ్చి వివాహం చేసేస్తారా? ఇదే కులం కావాలని అన్యులకి ఇచ్చి వివాహం చేసేస్తారా? చేయకూడదండి, చేయకూడదు. అలా చాలా చూస్తాను. అలాగే నేను మన ఎరిగిన వాళ్ళు కూడా ఎవరో ఉన్నారు, అన్యులకి తన కూతురుని అన్యుడికి ఇచ్చి వివాహం చేసేసాడు, అతను క్రైస్తవుడు. అలా చేయకూడదండి, అలా చేయకూడదు. కాబట్టి ప్రియులారా, చివరిగా నేను చెప్తున్న మాట, సమాజంలో గౌరవము, మర్యాద, పరువు ఇవి ఉండాలని కోరుకోవడం అయితే తప్పు కాదు, తప్పు కాదు. కానీ ఆ ప్రయత్నంలో దేవుని ఆజ్ఞలను మనం అతిక్రమిస్తున్నామేమో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కానీ మనం వెళుతున్నామేమో ఒక్కసారి స్వపరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన వాడా, సమాజంలో మేము జీవిస్తూ ఉన్నాము తండ్రి. సమాజంలో బరువుగా, ప్రతిష్టగా, గౌరవంగా బ్రతకాలని మేము కోరుకుంటూ ఉన్నాం ప్రభువా. అయితే ఆ ప్రయత్నంలో మీ చిత్తానికి వ్యతిరేకంగా కానీ, మీ ఆజ్ఞలను అతిక్రమిస్తే విధంగా కానీ మా జీవితం ఉంటుందేమో ప్రభువా. అలా ఉండకుండా ఎంత వ్యతిరేకత వచ్చినా, బరువు లేకపోయినా, మర్యాద పోయినా మీ ఆజ్ఞల ప్రకారమే చూసా తప్పకుండా మీ చిత్త ప్రకారమే మేము జీవించగలిగే ధైర్యాన్ని నాకు మాకు దయచేయండి. యేసు వారి పరిశుద్ధ నామాన్ని ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.